ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను అంటున్నాడు ఆయన. ఈరోజు సాతాను అనే పురుగు నీ కుటుంబములోకి చొచ్చుకుని వచ్చాడేమో, నీ వ్యాపారములోకి, నీ ఉద్యోగములోకి, నీ కుటుంబములోకి, నీ పరిస్థితుల్లోకి ఈ సాతాన్ అనే పురుగు వచ్చి వాడు తినివేస్తూ ఉన్నాడా నీ ఆశీర్వాదము, నీ సమయము, నీ ఆరోగ్యమును? ఈరోజు దేవుడు అంటూ ఉన్నారు, నీకు శుభవార్త ఏంటంటే ఆ పంటను, అంటే నీ జీవితం అనే పంటను తినివేసే సాతాన్ అనే పురుగును దేవుడు గద్దిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీకు శుభవార్త, ఈ దినము నుంచి దేవుని మహాకృప చేత నీవు నింపబడి నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నావు. ఆమేన్. బహుశా దీర్ఘకాలముగా వాడు నీ ఇంట్లో మారు మనస్సులు లేకుండా వాడు తినివేస్తున్నాడేమో నీ ఆ హృదయాలను. వాడు దీర్ఘకాలంగా నీవెంత సంపాదించినా కూడా మిగులు లేకుండా వాడు తినివేస్తున్నాడేమో నీ యొక్క ధనమును, కష్టార్జితాన్ని. ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు, నీ ప్రార్థన చూసిన దేవుడు, నువ్వు దేవునికి ఇస్తున్న సమయాన్ని చూసిన దేవుడు, నీ అర్పణ చూసిన దేవుడు, నీ కన్నీటిని చూసిన దేవుడు ఈరోజు చెప్తున్నారు, నీ పంట అనే నీ జీవితమును, నీ ఆశీర్వాదమును తినివేసే సైతానుని నేను గద్దిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకునే దేవుడు ఆయన. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉంటే ప్రార్థన చేయడానికి, ఈరోజు దేవుని తట్టు తిరగడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, ఈరోజు నీ ప్రార్థన ముగియక మునిపే దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. నువ్వెంతో బాధపడుతున్నావేమో, చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి నలిగిపోతూ ఉన్నావేమో కొన్ని ఇబ్బందుల నుంచి. ఇదిగో దేవుడు అంటున్నారు, అపవాదం ఈరోజు ఆయన నీ జీవితంలోంచి ఆయన గద్దిస్తున్నాడట. మీరు ఆలోచిస్తే ఆయన సముద్రాన్ని గద్దించాడు, నిమ్మళమైపోయింది. గాలిని గద్దించాడు, గాలి ఊరుకుంది. జ్వరాన్ని గద్దించాడు, జ్వరం ఆమెను విడిచిపోయింది. ఈరోజు నీ జీవితములో శ్రమలను యేసయ్య గద్దించబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన నమ్ముతున్నాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? దేవుని వాగ్దానాన్ని వింటున్న నీవు నమ్ముతున్నావా? దేవుడు నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తారని నువ్వు నమ్ముతున్నావా? నేను ఈ రోజు నుంచి దేవుని తట్టు తిరుగుతాను, నేను మిగుల సమృద్ధితో జీవిస్తానని నువ్వు నమ్మితే కనుక ఈరోజు ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావంతే. ఆమేన్. చూడండి, ఆయన అంటూ ఉన్నారు, మీ భూమి పంట ఇక నాశనం అవదంట, నువ్వు సమృద్ధితోనే జీవిస్తావంట, నెమ్మదితో జీవిస్తావట. ఆయన అంటున్నారు, మీ ద్రాక్ష చెట్లు ఇక నుంచి అకాల ఫలంగా రాలిపోవట. ఇప్పటిదాకా కూడా సడన్గా ఇబ్బందులు, సడన్గా సమస్యలు, సడన్గా రోగాలు, ఇక నుంచి ఈ రోజు నుంచి నీ జీవితంలో అటువంటి పరిస్థితి ఉండదు, నీ ఇంట అటువంటి పరిస్థితి ఉండదు. ఇదిగో దేవుడు అపవాదిని ఈరోజు గద్దించబోతూ ఉన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు రాసి పెట్టుకో ఈ వాగ్దానం. యేసు నామములో నువ్వు అన్ని విధాలుగా కూడా దీవెనకరంగా బ్రతకబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.